ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ కు వైఎస్ వ్యక్తిగత సహాయకుడు సూర్యుడు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ నడి తెలుసుకున్నారు. రమేష్, ఒక ఆసక్తికర పరిణామం, ఇన్నాళ్లు అజ్ఞాతంగా ఉన్నటువంటి సూర్యుడు ఏపీ సీఎం చంద్రబాబును కలవడం ఏంటి విశేషం? కొద్దిసేపటి క్రితమే సూర్యుడు క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన ఇప్పుడే క్యాంప్ కార్యాలయం లోపలికి కూడా వెళ్లారు. ఇంకా ఆయన ముఖ్యమంత్రితో భేటీ అవ్వలేదు. మరి కొద్దిసేపట్లో సీఎం ను కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన సందర్శకుల గదిలో వేచి చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ సీఎం ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి సూర్యుడు రావడం కొంత ఆసక్తికరంగా మారింది. రాజకీయ వర్గాల్లో దీనిపై అప్పుడే చర్చ మొదలైంది. వైఎస్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన అత్యంత దగ్గర వ్యక్తి అయినటువంటి సూర్యుడు వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రిని కలవబోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఓవైపు జగన్ అధికార పార్టీపై దాడి చేయడం, ప్రతిపక్షం ఈ భూముల స్కామ్ తో సహా రకరకాల ఆరోపణలతో ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో ఆ సూర్యుడు రావడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే నిర్దిష్టంగా సూర్యుడు దేనికోసం వచ్చాడు, ఏ పని మీద ఎక్కడికి చేరుకున్నాడు అనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. మరి కొద్దిసేపట్లో దీనిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత పనుల మీదే సూర్యుడు వచ్చాడా, లేకపోతే ప్రభుత్వమే ఆయన్ని పిలిపించిందా అనేది కూడా తేలాల్సి ఉంది. దీనికి కొద్ది కాలంగా జగన్ తో దూరంగా ఉండడం, మొదటి నుంచి కూడా జగన్ కి సూర్యుడు దూరంగా ఉన్నాడు. వైఎస్ దగ్గర అత్యంత నమ్మకస్తుడిగా పనిచేసినప్పటికీ కూడా జగన్ తోనూ, జగన్ పార్టీతో కూడా ఆయన చాలా దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ పరిణామాల్లో ప్రస్తుతం సూర్యుడు క్యాంపు కార్యాలయానికి రావడం మాత్రం ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. అంటే వైఎస్ కు సన్నిహితంగా మెలిగిన వ్యక్తి, వైఎస్ ఉన్నంతకాలం ఆయన వెంటే నడిచారు, ఆయనకి నీడలాగా. కానీ జగన్ కి దగ్గర కాలేకపోయారు, అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పుడు సడన్ గా ఏపీ సీఎం ని కలవడాన్ని ఏ విధంగా చూడొచ్చు? పొలిటికల్ సర్కిల్స్ లో ఎటువంటి టాక్స్ వినిపిస్తున్నాయి? కొద్ది రోజులుగా ఆయన తెరపైన లేరు, సొంత వ్యవహారాలు చూసుకుంటా ఉన్నారు. ఏ పార్టీ దగ్గర కానీ, ఏ ప్రముఖుల దగ్గర కానీ ఆయన పని చేయలేదు. అయితే ఆ వైఎస్ కు దగ్గరగా ఉన్న వ్యక్తి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్దలను కలిసేందుకు రావడం పూర్తిగా ఆసక్తికరమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. జగన్ కు కౌంటర్ ఇచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి అధికార పార్టీ దీన్ని కూడా ఒక పావుగా ఉపయోగించుకునే అవకాశం ఉందా? సూర్యుడు ఇప్పటికే సిబిఐకి స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ల ద్వారా జగన్ ఇబ్బంది పడే పరిస్థితి ఉందని కూడా అధికార పార్టీ కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తూ, ప్రకటనలు చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో సూర్యుడు వచ్చి ముఖ్యమంత్రిని కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి రావడం చాలా ఆసక్తికరమైనటువంటి అంశం చెప్పొచ్చు. మరి కొద్దిసేపట్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పైకి ఏం చెప్పినప్పటికీ కూడా రమేష్, కీలక సమాచారాన్ని సూర్యుడి నుంచి సేకరించేందుకే వ్యూహాత్మకంగా సూర్యుడికి అపాయింట్మెంట్ ఇచ్చిందా? సూర్యుడు రాక పూర్తి కాన్ఫిడెన్షియల్ గా ఉంచారు. ముఖ్యులు ఎవరికి కూడా దానిపై సమాచారం లేదు. సూర్యుడు లోపలికి వెళ్లేంత వరకు కూడా ఆ పేషీలో ఉన్న వారికి కానీ, మంత్రులకు కానీ తెలియనటువంటి పరిస్థితి. ఆయన నుంచి కొంత సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది. తద్వారా జగన్ కు చెక్ పెట్టే విధంగా, కౌంటర్ వేసే విధంగా రాజకీయం నడిపే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తా ఉంది. అత్యంత లోతైన విషయాలు, అత్యంత సీక్రెట్ గా ఉండే విషయాలు కూడా ఆ సూర్యుడికి తెలిసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ సూర్యుడు సీఎం ను కలవబోతున్నారా, కలిస్తే ఏ అంశాలు చర్చించబోతున్నారు, ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు అనేది ఆసక్తిగా ఉంది. మరోవైపు వైసీపీ నేతలు కూడా ఈ కలయిక పట్ల కొంత ఉత్కంఠతో ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకు ఉన్న పలంగా ఇప్పుడు సూర్యుడు వచ్చి ముఖ్యమంత్రిని కలవాల్సినటువంటి అవసరమే ఉంది, ఆయన ఎందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లారు అనే దానిపై వారు కూడా చర్చలు జరుగుతా ఉన్నారు. రమేష్, ఏ విధంగా చూడొచ్చు? పక్క వైఎస్ఆర్సీపీ ఇటు టీడీపీ మధ్య తారాస్థాయి ఒక యుద్ధ వాతావరణం నెలకొంది ఏపీ రాజకీయాల్లో. ఇప్పుడు సడన్ గా సూర్యుడిని రాకని మనం ఏ విధంగా చూడొచ్చు? అసలు వైఎస్ కు సంబంధించి అత్యంత నమ్మకస్తుల్లో మొదటగా చెప్పుకునే పేరు సూర్యుడి పేరు చెప్పుకోవచ్చు. కేవీపీ స్నేహితుడిగా ఉంటే నమ్మకస్తుడిగా తన దగ్గర పనిచేసినటువంటి అనుచరుల్లో కానీ, సహచరుల్లో కానీ సూర్యుడు అత్యంత దగ్గర వ్యక్తి. వైఎస్ అంతగా ఈయన్ని నమ్మే పరిస్థితి ఉండేది. అయితే తర్వాత పరిణామాలు, వివిధ కారణాల నేపథ్యంలో జగన్ వద్ద మాత్రం
సూర్యుడు కొనసాగలేకపోయారు. కొద్ది రోజులు ఆయన మౌనంగా ఉన్నప్పటికీ కూడా తర్వాత వైసీపీతో గానీ జగన్ కుటుంబానికి గానీ ఆయన దూరంగా ఉంటూ వచ్చారు. తర్వాత కాలంలో కొంతమంది టీడీపీ పెద్దలను కూడా సూర్యుడు కలిసినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇటువంటి పరిణామాల్లో వచ్చి ఆయన ముఖ్యమంత్రిని కలిసేందుకు రావడం ఆసక్తిని రేకెత్తిస్తా ఉంది. జగన్ కు చెక్ పెట్టేందుకు ప్రస్తుతం ఉన్నటువంటి భూ వివాదాలకు సంబంధించి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో జగన్ పార్టీకి చెక్ పెట్టేందుకు ఒక కీలకంగా ఉండేటటువంటి సూర్యుడిని రప్పించారు. అతని నుండి కొంత సమాచారం తీసుకునే అవకాశం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది. ఇప్పటికే సూర్యుడు సిబిఐకు వివరాలు అన్ని అందించారు. జగన్ కు ప్రవర్తనకు సంబంధించి అప్పట్లో జగన్ ఏ సంస్థల్లో పెట్టుబడులకు ఎవరెవరితో సంప్రదించారు అనే దానికి సంబంధించి కొంత స్టేట్మెంట్ సూర్యుడు ఇవ్వడం జరిగింది అని తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వివరాలు ఏమైనా చర్చించబోతున్నారా, వాటిపై ఏమన్నా సమాచారం సేకరించి జగన్ పార్టీని కానీ ఇరుకున పెట్టబోతున్నారా అనేది కూడా అనే కోణంలో కూడా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా జగన్ కు వైఎస్ఆర్ పార్టీకి సూర్యుడు అధికార పార్టీ పెద్దలను కలిసేందుకు రావడం మాత్రం కొంత ఆశ్చర్యాన్ని ఉత్కంఠను కల్పించే పరిణామంగా రమేష్ ఏ విధంగా చూడొచ్చు అంటే తండ్రితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తి, తండ్రికి నీడలా మెలిగిన వ్యక్తి ఎందుకు జగన్ తో ఇమ్మడలేకపోయారు? ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చేసి అజ్ఞాతంలో ఎందుకున్నారు? ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా సూర్యుడికి జగన్ కి మధ్య? మొదటి నుంచి కూడా జగన్ తో కొంత దూరాన్ని సూర్యుడు మెయింటైన్ చేస్తూ వచ్చారు. వారిద్దరి మధ్య మొదటి నుంచి కూడా సఖ్యత ఉన్న పరిస్థితి లేదు. ఇదే సమయంలో వైఎస్ కి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి ఆయన కుమారుడికి దగ్గరగా లేకపోవడం, పైగా దూరాన్ని మెయింటైన్ చేయడం అప్పటి నుంచి కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. రాజకీయాల్లో అప్పట్లో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే సమయంలో సిబిఐ కేసులు, ఛార్జ్ షీట్లు విచారణ సందర్భంలో సూర్యుడు వాంగ్మూలం కూడా కొంత కీలకంగా మారింది. దీనిపై కూడా అప్పుడు విస్తృతంగా ప్రచారం జరిగింది. జగన్ ఏ కంపెనీలతో సంప్రదింపులు జరిపారు, ఏ కంపెనీలోకి ఏ రకంగా పెట్టుబడులు వచ్చాయి, ఎవరితో మంత్రాలు, రాత్రిపూట మంత్రాలు, రహస్య మంత్రాలు ఎవరితో జరిగాయి, ఏ కంపెనీ నుంచి ఏ పెట్టుబడి రావడం వెనుక జరిగినటువంటి మతలబ్ ఏంటి అనే విషయంలో కూడా ఆ రోజుల్లో విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. ఇప్పుడు ఆ పరిణామాల తర్వాత ఇంతకాలం తర్వాత మళ్ళీ సూర్యుడు వచ్చి ముఖ్యమంత్రిని కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి రావడం